నమస్తే, వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గడిచిన 5 ఏళ్ల తమ పాలక వర్గం పాలన సంతృప్తిని ఇచ్చింది. మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనోజా వెల్లడి. ప్రస్తుత పాలకవర్గం ఆధ్వర్యంలో ముగిసిన ఆఖరి సర్వసభ్య సమావేశం. పాలకవర్గ సభ్యులను సన్మానించిన మున్సిపల్ కమిషనర్ అధికారులు. నీరుగట్టువారిపల్లెలో తయారయ్యే పట్టు చీరలకు జీఐ ట్యాగ్ రావడానికి నా వంతు కృషి చేస్తా. 20 సూత్రాల అమలు కార్యక్రమం చైర్మన్ లంకా దినకర్ హామీ. నేడు మదనపల్లె నీరుగట్టువారిపల్లెలోనే మగ్గాలను పరిశీలించిన లంకా దినకర్. గడిచిన 5 సంవత్సరాల తమ కౌన్సిల్ పాలన ఎంతో సంతృప్తినిచ్చిందని మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనోజా తెలిపారు. నేడు మదనపల్లె మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్ నందు చైర్పర్సన్ వరపన మనోజా అధ్యక్షతన ప్రస్తుత కౌన్సిల్ ఆఖరి సమావేశం జరిగింది. సమావేశంలో కమిషనర్ ప్రమీల, వైస్ చైర్మన్లు జింకా వెంకటాచలపతి, నూర్ అజాం, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు. చివరి కౌన్సిల్ సమావేశంలో పొందుపరిచిన అజెండాలోని 39, 66, 67 అంశాలను కౌన్సిల్ రద్దు చేసింది. మిగిలిన అంశాలను ఆమోదించింది. అంతకంటే బాగుంది చెప్పగా ఇంత పెద్ద మున్సిపాలిటీకి సాధారణ సమావేశానికి మరియు చివరి కౌన్సిల్ మీట్కి ఇచ్చేసినటువంటి గౌరవనీయ కమిషనర్ గారికి, వైస్ చైర్పర్సన్స్కి, కౌన్సిలర్లకి, కోఆప్షన్ మెంబర్లకి, మున్సిపల్ స్టాఫ్కి, ఎలక్ట్రానిక్ అండ్ పేపర్ మీడియాకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. గత 5 ఏళ్లుగా కౌన్సిల్లో ప్రతి కౌన్సిలర్ యొక్క వాళ్ళ వార్డు అభివృద్ధి ఏదైతే ఉందో వాళ్ళని గౌరవిస్తూ వాళ్ళు ఏవైతే తీసుకొచ్చారో ప్రతిపాదనలు వాటిని తూచా తప్పకుండా ప్రతి ఒక్క ఎజెండాలోనూ తీసుకొచ్చి వాళ్ళు ఏవైతే మనకి ఇచ్చారో డిమాండ్స్ వాటిని రెక్టిఫై చేస్తూ పోవడం జరుగుతుంది. 1-2 వార్డులో కొంచెం తక్కువ జరిగాయి తప్పితే మిగతా ప్రతి వార్డులోనూ 100% ఏవైతే తీసుకొచ్చారో వాటిని ప్రతిపాదనలతో ఇవ్వడం జరిగింది. దాంట్లో చాలా వరకు ప్రోగ్రెస్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ 5 ఏళ్ళలో మున్సిపాలిటీ తరఫున ఈ 5 ఏళ్ళలో మా కౌన్సిల్ తరఫున అభివృద్ధి జరిగిన వివరాలు ఏవైనా ఉన్నాయంటే, మా జగనన్న ప్రభుత్వంలో 4 అర్బన్ హెల్త్ సెంటర్లు శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో 2 కంప్లీట్ చేసి ప్రజలకి సర్వీసెస్ 100% అందుతున్నాయి. ఇంకొకటి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. దగ్గరలోని దాన్ని కూడా ఓపెన్ చేసి ప్రజలకి అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. ఇంకోటి ఇంకా స్టార్ట్ అవ్వాలి. వాటిని కూడా వీలైన తొందరలో కంప్లీట్ చేసే విధంగా చేయడం జరుగుతుంది. తర్వాత మన మున్సిపల్ జనరల్ ఫండ్కి సంబంధించి అయితే దాదాపుగా మనకి మున్సిపల్ కౌన్సిల్ తరఫున 73,72,00,000 ఫండ్కి మనము మున్సిపల్ కౌన్సిల్లో ఆమోదం తెలపడం జరిగింది. దానికి సంబంధించి అభివృద్ధి జరిగినది అంటే రోడ్లకి, కాలువలు, వాటర్కి సంబంధించి 17,16,00,000 వర్కులు కేవలం ఇది జనరల్ ఫండ్ మాత్రమే. ప్రజల దగ్గర నుండి ఫండ్లు ఇతర రూపంలో వచ్చిన ఫండ్లో డెవలప్మెంట్ చేసిండేటివి 17,16,00,000 రూపాయలు ఫండ్తో డెవలప్ చేయడం జరిగింది. తర్వాత 15th ఫైనాన్స్ 2021, 25, 26 మధ్యలో వచ్చిన 15th ఫైనాన్స్ సంబంధించి మనకి 45,11,00,000 రూపాయలు శాంక్షన్ జరిగితే దాంట్లో
26,68,00,000 వర్క్స్ కంప్లీట్ చేసి ప్రజలకి అందుబాటులోకి తీసుకోవడం జరిగింది. దాంట్లో ఓవర్ హెడ్ ట్యాంక్స్ దాదాపుగా 3 ట్యాంక్స్ని కంప్లీట్ చేయడం జరిగింది. టౌన్లో ఎక్కడైనా వాటర్ లేదు అంటే ఆ ప్లేసెస్లో మ్యాక్సిమం వాటర్ లైన్స్ వేయడం అయితే మరి ఇటు తీసుకుంటే అమ్మచెరువుపేట కావచ్చు, అన్నపగుట్ట కావచ్చు, వైఎస్ఆర్ నగర్ కాలనీ కావచ్చు, ఇవన్నీ దాదాపుగా వాటర్ లేని ప్లేసెస్లో ఎక్కడి నుండి అయితే ప్రజల దగ్గర నుండి మనకు గ్రీవెన్స్ వచ్చాయో వాటిని పరిగణలోకి తీసుకొని వాటిని కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకా ఉన్నవి ఇప్పుడున్న వాటిలో కంప్లీట్ చేయడం జరుగుతుంది. తర్వాత జగనన్న ఇండ్లు మన జగనన్న ప్రభుత్వం 21 నుండి 24 వరకు శాంక్షన్ అయినవి 5,424 హౌసెస్ శాంక్షన్ అయితే దాంట్లో 2,701 హౌసెస్ని కంప్లీట్ చేసి ఎవరైతే ఇల్లు శాంక్షన్ అయ్యే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు హ్యాపీగా ఈరోజు వాళ్ళ ఇళ్లలో హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తున్నారు. తర్వాత గడప గడపకి మన ప్రభుత్వము అనే కార్యక్రమం ద్వారా జగనన్న ప్రభుత్వంలో 87,09,000 శాంక్షన్ అయితే దాంట్లో 73 లక్షల వర్క్స్ కంప్లీట్ చేసి ఏవైతే దానికి సంబంధించినవి రోడ్లు కావచ్చు, కాలువలు మాత్రమే ఆ రోజు అవి ప్రతిపాదనలో వచ్చారు, వాటిని కంప్లీట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఏవైతే మన కౌన్సిలర్ ద్వారా ప్రజల దగ్గర నుండి వివిధ రూపాల్లో వచ్చిన గ్రీవెన్సెస్ని దృష్టిలో పెట్టుకొని మరిన్ని అభివృద్ధి పనుల్ని ఈ మధ్యకాలంలోని దాదాపుగా 10 కోట్ల దాకా శాంక్షన్ అది మా కౌన్సిల్ తీర్మానం చేయడం జరిగింది. వాటిని కూడా వీలైన తొందరలో ఏవైతే మన జనరల్ ఫండ్ కావచ్చు, 15th ఫైనాన్స్ కావచ్చు, వాటిని త్వరితగతిన కంప్లీట్ చేసి ప్రజలకి అందివ్వడానికి మేము ప్రతిపాదనలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈ 5 ఏళ్ళలో ఎలాంటి వివక్షత లేకోకుండా కౌన్సిలర్లు అందరూ నిజాయితీగా ఎక్కడ ఎలాంటి కరప్షన్స్ కానీ ఎలాంటి అవినీతి లేకోకుండా ప్రజలకి కేవలం సేవ చేయాలనే ఆలోచనతోనే ముందుకొచ్చి 5 ఏళ్ళు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది. దానికి మీ అందరికీ నా ధన్యవాదాలు. దీనికి సహకరించిన స్టాఫ్కి, ఆఫీసర్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్ అండ్ పేపర్ మిత్రులు కావచ్చు, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ 5 ఏళ్ల పీరియడ్లో మీ అందరూ సహాయ సహకారాలతోనే మేము సక్సెస్ఫుల్గా ఎలాంటి సమస్యలు లేకుండా ఎలాంటి ఇది లేకోకుండా ట్రాన్స్పరెంట్గా ఈరోజు మీ ముందర ఈ కౌన్సిల్ కంప్లీట్ చేసుకున్నందుకు మీరు సహకారం అందించినందుకు నా ధన్యవాదాలు. లేబర్ కోడ్కు వ్యతిరేకంగా మీరు మన యొక్క మినిట్స్ కూడా రాయాలని, అదేవిధంగా అధ్యక్ష పని గంటలు కొత్తగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కొత్తగా క్యాబినెట్లో ఒకటి నిర్ణయించింది అధ్యక్ష. 24 గంటలు షాపులు తెచ్చుకోవచ్చంట. 24 గంటలు షాపు తెచ్చుకుంటే ఆ యజమానికి ఏమన్నా లాభం ఉంటుంది, కానీ ఈ యొక్క కార్మికుడికి అనారోగ్యంతో బాధపడడము, ఇంకా ఏమన్నా జబ్బులు చిన్న ఉంటే అవి పెద్దడు కావడం, భార్య బిడ్డలకు దూరం కావడం, మరి వాళ్ళ తల్లిదండ్రులకు దూరం కావడం, ప్రతి ఇంట్లో కూడా సమస్యలు ఉంటాయి అధ్యక్ష. మరి ఈ రాష్ట్రంలో నాకు తెలిసి ఈ దేశంలో బీపీ షుగర్ లేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళ అదృష్టవంతులు అధ్యక్ష. ఎవరిని తీసుకున్నా 10 మందిలో 7 మంది తీసుకున్నా విలేకరులకు కూడా ఎవరికి తీసుకున్నా 10లో 7 మందికి ఇవి ఉంటాయి అధ్యక్ష. ఇలాంటి వేదగ్రస్తులు ఇళ్లలో పెట్టుకొని రెయ్యం పొగులు కూడా మరి షాపులు తెచ్చుకోవచ్చంట. రెయ్యం పొగులు షాపులు తెచ్చుకుంటే యజమాని చేయలేడు కదా అధ్యక్ష, కార్మికులే కదా అధ్యక్ష. కాబట్టి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మదనపల్లి మున్సిపాలిటీలో ఈ యొక్క నిర్ణయానికి కూడా మేము వ్యతిరేకమని, మరి ఇక్కడి నుంచి మన వాదనని మీరు ఒక నోట్ రాసి కమిషనర్ ద్వారా ఆ గవర్నమెంట్కి పంపించాల్సింది కూడా మేము మీ ద్వారా నిరుగట్టువారిపల్లిలో తయారయ్యే పట్టు చీరలకు GI ట్యాగ్ తీసుకురావడానికి తన వంతు కృషి చేస్తానని 20 సూత్రాల అమలు కార్యక్రమం చైర్మన్ లంకా దినకర్ తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని నిరుగట్టువారిపల్లిలో పట్టు చీరల తయారీ కేంద్రాలను తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ చేనేత కార్మికుల ఆరోగ్య సమస్యలు తన దృష్టికి వచ్చాయని తెలిపారు. వీరి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారికి మెరుగైన వైద్య చికిత్సలు అందించే విధంగా కృషి చేస్తానన్నారు. మాస్టర్ వీవర్స్ తో మాట్లాడుతూ పట్టుచీర తయారీకి అయ్యే ఖర్చులు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పట్టుచీర తయారీలో ఎదురవుతున్న సమస్యలన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి అందజేయనున్నట్లు తెలిపారు.
బాడీ సపరేట్ ఇది ఎక్స్ట్రా వర్క్. ఈ తీగలు కూడా మీ బాడీ మొత్తం వస్తుంది, కళ్ళులోను బ్లౌజ్లోను కాబట్టి గోల్డ్ మొత్తం అన్నీ ఇక్కడ ఇవన్నీ కిందకి తీసుకునేసి మళ్ళీ ఇక్కడ డేట్ అనంత తెలిసి కరెక్ట్గా వేసుకోవాలి. చూడగానే ఇది కూడా 20-25 దాటి వెళ్తుంది. అది 100 అవ్వచ్చు, 200 అవ్వచ్చు. PM ధనధాన్య కృషి యోజన, అమృత్ జల్ జీవన్ మిషన్, అలాగే టమాటాకి సంబంధించినటువంటి ప్రాసెసింగ్ కానీ ఇక్కడ రైతులు పడుతున్న ఇబ్బందులు గతంలో కూడా సమీక్ష నిర్వహించడం జరిగింది. దానికి సంబంధించి పురోగతి ఏ విధంగా ఉందనే అంశం మీద, అలాగే చేనేతలకు అత్యంత ముఖ్యమైనటువంటి కీలకమైన ప్రదేశంగా మదనపల్లి వెలుదిల్లుతూ ఉంది. దానిలో భాగంగా సమీక్ష సమావేశానికి వెళ్లే ముందు సమయం ఉన్నందున షెడ్యూల్లో ఇక్కడికి రావాలి. ఈ చేనేతలు ఎవరైతే ఉన్నారో వారి సమస్యలు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలు, ఎటువంటి అంశాలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తే ఒక బ్రాండ్ ఈ ప్రాంతానికి సంబంధించి రాష్ట్రంలో ఒక బ్రాండ్ అనేటటువంటిది క్రియేట్ కావాలంటే ఏం చేయాలనేటటువంటి ఉద్దేశంతో పర్యటనలో భాగంగా ఇప్పుడు నీరుగట్టువారిపల్లికి ఈ చేనేత హ్యాండ్లూమ్స్కి సంబంధించినటువంటి శ్రీ రాజరాజేశ్వరి సిల్క్స్ అధినేత MC నరసింహులు గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి వారి సంస్థల్ని ప్రత్యక్షంగా ఇక్కడికి వచ్చి చూసి ఈ వాస్తవాలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత MC నరసింహులు గారు ఎవరైతే మాస్టర్ వీవర్గా ఉన్నారో వీరి ఆధ్వర్యంలో దాదాపు ఒక 250 మంది పనిచేస్తూ ఉన్నారు. అంటే 250 కుటుంబాలకి ఉపాధి కల్పిస్తూ ఉన్నారు. దాదాపు ఈ మదనపల్లి కానీ మదనపల్లి చుట్టూతా కానీ ఈ బ్రాండ్ తోటి, మదనపల్లి బ్రాండ్ తోటి పనిచేసేటటువంటి లూమ్స్ దాదాపు 1 లక్ష వరకు ఉన్నాయి అనేటటువంటిది ఒకటి చెప్తా ఉన్నారు. ఈ మదనపల్లి, ఈ నీరుగట్టువారిపల్లె చుట్టూతా ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి హ్యాండ్లూమ్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు సంవత్సరానికి 3,000 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేస్తున్నట్టు, 4,000 కోట్ల వరకు, 3,000 కనిష్టంగా 4,000 కోట్లు గరిష్టంగా వాళ్ళు టర్న్ ఓవర్ చేస్తున్నట్టు చెప్పారు. ఇదే ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఇక్కడ తయారవుతుందో వివిధ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, కంచికి కానీ లేకపోతే ఇతర ప్రాంతాలకి వెళ్ళినప్పుడు దాదాపు దాన్ని 9,000 నుంచి 10,000 కోట్ల రూపాయలకి ఏ వస్తువుని 4,000 కోట్ల రూపాయలకి ఇక్కడి నుంచి కొనుగోలు చేసి వాళ్ళు మార్కెటింగ్ చేసి అమ్ముకునేటటువంటి పరిస్థితి. ధర్మవరం కానీ లేకపోతే మిగతా ప్రాంతాల్లో కంచి, ఇట్లాగా ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం, గద్వాలు, పోచంపల్లి అని ఇలా పేరు ఉండి ఆ ప్రోడక్ట్స్ వివిధ ప్రాంతాలకి మార్కెటింగ్ వెళ్తుంది. కానీ ఇక్కడ మదనపల్లి దగ్గర ఇక్కడ తయారయ్యేటటువంటి హ్యాండ్లూమ్స్లో తయారయ్యేటటువంటిది పెద్ద పెద్ద సంస్థలకి వెళ్తుంది. కానీ ఇక్కడ పేరు రావట్లేదు. మదనపల్లి క్లస్టర్గా చేనేతకి సంబంధించి ఇంతమంది జీవనాధారంగా ఇక్కడ వారు ఈ వృత్తిలో ఉన్నప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి మదనపల్లి అనేటటువంటి బ్రాండ్ తోటి వెళ్ళకపోవటం వల్ల కొంత ఆర్థికంగా వీరికి రావాల్సినటువంటి మేలు జరగట్లేదు వ్యాపారంలో అనేది ఒకటి. తద్వారా ఒక చీర వేయాలంటే ఇప్పుడు చెప్తున్నారు ఒక 7 రోజుల నుంచి 8 రోజులు అవుతుంది, కొన్ని చీరలు 10 రోజులు అయ్యేటటువంటి పరిస్థితి కూడా ఉండేది ఉన్నటువంటి పరిస్థితి. చేతితోటి హ్యాండ్ వర్క్తో చేసేటటువంటి అద్భుత కళాఖండాలుగా ఇప్పుడు దాకా ఈ చీరలు కానీ వీరు నేసినవి చూపించినటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడతా ఉంది. ఇక్కడ కూడా కొంత నాకు తెలిసింది ఏంటంటే చిన్న సన్నకారు చేనేత వ్యాపారంలో ఉన్నటువంటి చిన్న వారికి సంబంధించి పురాతనమైన పద్ధతుల్లోనే ఇంకా వెళ్తూ ఉన్నారు. ఇవాళ ఉన్నటువంటి మోడర్న్ టెక్నాలజీలోకి రావట్లేదు. దానికి ఒకటికి సాంకేతికత, 2 పెట్టుబడి, 2 కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. నైపుణ్యం పెంచుకోవాలంటే వారికి కావాల్సినటువంటి శిక్షణ, వీటి అంశాల్లో కూడా ప్రభుత్వం కొంత దృష్టి సారించాలి. అన్నిటికన్నా ముఖ్యం మదనపల్లిలో ఇక్కడ ఏదైతే చేనేత పరిశ్రమ ఉందో దీనికి జియో ట్యాగ్ కావాలా. మదనపల్లి ట్యాగ్ తోటి బ్రాండ్ ఇమేజ్ ఒకటి క్రియేట్ అయితే కొంతవరకు మంచి జరుగుతుంది అనేటటువంటిది.
రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలంటే మరో 15 సంవత్సరాలు సుస్థిర ప్రభుత్వం ఉండేలన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాటలు వక్రీకరించడం ఈ వయసుకు తగదని బీసీవై పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ కు జనసేన పార్టీ రాయలసీమకు కన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి హితవు పలికారు. నేడు మదనపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రామదాసు చౌదరి మాట్లాడుతూ పుంగనూరు పారిశ్రామికవేత్త బీసీవై పార్టీ అధినేతపై దాడులు చేస్తే తగినంత మద్దతు ఇచ్చింది మరిచిపోయావా అని రామచంద్ర యాదవ్ ను ప్రశ్నించారు. సొంత పార్టీ పెట్టిన రామచంద్ర యాదవ్ ఎన్నికలలో పోటీ చేయడానికి గత ఎన్నికల సమయంలో సన్నద్ధం కాలేదని అన్నాడని, మరి 2019 ఎన్నికలలో 10 రోజుల ముందే టికెట్ తీసుకుని పోటీ చేయలేదా అని నిలదీశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సొంత నియోజకవర్గం పుంగనూరులో ఎన్ని ఎంపీటీసీలు ఎన్ని జడ్పీటీసీలు గెలవబోతున్నామని, నువ్వు సొంతంగా 2వ వార్డు నందు గెలవగలవా అని ప్రశ్నించారు. రామచంద్ర యాదవ్ అంటే అభిమానం గౌరవం ఉండేదని, మన జనసేన పార్టీ కుటుంబ సభ్యుడని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీ ఇంటి మీద దాడి చేసి ధ్వంసం సృష్టిస్తే జిల్లాలో ఉన్న జనసేన పార్టీ నాయకులందరూ కూడా పరామర్శించి సానుభూతి చూపించి పత్రికా ముఖంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన దారుణాన్ని ఖండించామన్నారు. అటువంటి నువ్వు మా నాయకుడు పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేస్తుంటే మేము చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. వైసీపీ ప్రభుత్వంలో ఇసుక మట్టి దోపిడీ చేసే ప్రజలను నానా ఇబ్బందులు పెట్టారని అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజా శ్రేయస్సు కోసం పనిచేస్తుందని వివరించారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఎదుగుదల ఓర్వలేకనే విమర్శలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని స్పష్టం చేశారు. మదనపల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గంగారపు రామదాస్ చౌదరి ఆధ్వర్యంలో సభ్యత్వాలు 8,000 దాటాయన్నారు. కార్యక్రమంలో సోమల ఏఎంసీ చైర్మన్ శ్రీనివాసులు నాయుడు, మదనపల్లి రూరల్ మండలం అధ్యక్షులు గ్రానెట్ బాబు, మదనపల్లి టౌన్ ప్రెసిడెంట్ నాయని జగదీష్ బాబు, టౌన్ ఉపాధ్యక్షులు పురం నాగేష్, రూరల్ ఉపాధ్యక్షులు సురవరపు చంద్రశేఖర్ కుమార్, టౌన్ సెక్రటరీలు నాగవేణి, పద్మావతి, జనార్దన్, కార్తికాపురం, వేణు, పవన్, రాజు పాల్గొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నీ సొంత నియోజకవర్గం పుంగనూరులో నువ్వు ఎన్ని ఎంపీటీసీలు గెలవబోతున్నావు, ఎన్ని జెడ్పీటీసీలు గెలవబోతున్నావు, నువ్వు సొంతంగా ఉండే వార్డు 2వ వార్డు పుంగనూరులో ఆ వార్డున గెలవబోతున్నావు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే నువ్వంటే మాకు గౌరవం ఉన్నింది, నువ్వంటే ఒక అభిమానం ఉన్నింది మా జనసేన పార్టీ కుటుంబ సభ్యుడని. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మనుషులు నీ ఇంటి మీద పడి విధ్వంసం సృష్టించి ఇల్లును నాశనం చేస్తే జిల్లాలో ఉండే జనసేన పార్టీ వాళ్ళందరూ కూడా నీ ఇంటికి వచ్చి నాతో సహా నిన్ను పరామర్శించి నీ పట్ల సానుభూతి చూపించి పత్రికాముఖంగా పెద్దిరెడ్డి గారు చేసిన దారుణాన్ని ఖండించినాం మేము. అటువంటి నువ్వు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి మీద పదే పదే అవాకులు చవాకులు పేలుతూ ఉంటే మేము చూస్తూ ఊరుకోబాము. నీ బాధ్యత నువ్వు పడుకో, నీ పార్టీని నువ్వు మాట్లాడుకో, నీ పార్టీ పట్ల నువ్వు ప్రజలు ఎట్లా తీసుకుపోతావో ఆలోచించుకో, నీ పని నువ్వు చేసుకో. మళ్ళీ ఇంకో ముఖ్య విషయం ఏమంటే 2 రోజుల క్రితం అనుకుంటా ఎక్కడో చూసినా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఓ మాట అన్నారు, పవన్ కళ్యాణ్ ఇంకా 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడానికే ఉన్నాడు అని చెప్పని. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మీరంటే మా గౌరవము, వయసులో పెద్దవారు, పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడినారో మరొకసారి మీరు తెప్పించుకొని చూడండి. ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలంటే సుస్థిర ప్రభుత్వం అవసరం కాబట్టి ఈ కూటమి కనీసం అంటే 15 సంవత్సరాలు కొనసాగాల అన్నారు. సరే, ముఖ్యమంత్రి పదవి అనేది జనసేన అధిష్టానం, తెలుగుదేశం అధిష్టానం, భారతీయ జనతా పార్టీ అధిష్టానం ముగ్గురు కూర్చొని నిర్ణయిస్తారు. ఆయన చెప్పింది కలిసి పనిచేస్తామని ఎవరు ముఖ్యమంత్రి ఆయన పవన్ కళ్యాణ్ గారు చెప్పలా. కాబట్టి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాల్సిందిగా ఆయన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మళ్ళీ ఇంకో మాట అన్నారు పెద్దిరెడ్డి గారు, పవన్ కళ్యాణ్కి ఏమీ తెలీదు. ఎస్, మీతో ఏకీభవిస్తాను నేను కూడా. పవన్ కళ్యాణ్ గారికి తెలియదు, మీకు తెలిసినంత ఆయనకు తెలియదు. ఎందుకంటే మన హైందవ సాంప్రదాయంలో తండ్రి తర్వాత పినతండ్రికి ఆ స్థానం కల్పించింది మన హైందవ సాంప్రదాయం. అటువంటి చిన్నాయన్ని బాత్రూంలో గొడ్డలతో చంపించడం పవన్ కళ్యాణ్ గారికి తెలియదు. తల్లిని పార్టీ నుంచి ఇంట్లో నుంచి పంపించేంత సంస్కారం మా నాయకుడికి నిజంగానే తెలియదు. సొంత చెల్లిని నీ సోషల్ మీడియాలో కన్న మాటలు బూతులు తిడతా ఉంటే చూసి ఆనందించేది మా పవన్ కళ్యాణ్ గారికి
తెలియదు. కోట్లాది రూపాయల ప్రజల భూముల్ని దోచేసి సబ్ కలెక్టర్ ఆఫీస్ని పెట్రోల్ పోసి తగలబెట్టడము నిజంగానే జగన్మోహన్ రెడ్డితో కుమ్మక్కై, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారితో కుమ్మక్కై నువ్వు కూటమి ప్రభుత్వాన్ని తప్పులు పట్టే స్థాయికి వచ్చావు. బాగానే ఉంది, ఎవరైనా పార్టీ పెట్టచ్చు, తిరగచ్చు, ఓట్లు అడగచ్చు. ఇది మన భారతదేశంలో పౌరసత్వంగా వస్తూ ఉండేటువంటి సాంప్రదాయం. ఈరోజు నువ్వు పొంగనూరులో ఉన్నావు, రేపు మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి, నువ్వు 2వ వార్డులో ఉన్నావు. నువ్వు బీసీవై పార్టీ కింద అభ్యర్థిని పెట్టి 2వ వార్డు గెలవగలవా అని సూటిగా నిన్ను ప్రశ్నిస్తున్నాం. ఇంట గెల్లేనమ్మ రచ్చ గెలిచినట్టు నీ ప్రవర్తన ఉంది. నీ స్థాయి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ బాబు గారిని తప్పులు పట్టే స్థాయి కాదు నీది రామచంద్ర యాదవ్ గారు అని చెప్పి కూడా నీకు తెలియజేస్తున్నాం. ఈ విధంగానే వైసీపీలో మాట్లాడి ఇల్లు కొట్టించుకుంటువి, ఒళ్ళు గుల్ల చేయించుకుంటువి. ఈరోజు మళ్ళీ వాళ్ళ మోచేతి నీళ్ళు తాగుతా వాళ్ళ దగ్గర కమిట్మెంట్ అయ్యి నువ్వు ఈరోజు కులాన్ని అడ్డపెట్టుకొని రాజకీయం చేసి కూటమి ప్రభుత్వాన్ని ఏమో చేస్తా, బాబు గారిని ఏమో చేస్తా, పవన్ కళ్యాణ్ గారిని ఏమో చేస్తా, లోకేష్ గారిని ఏమో చేస్తా అంటే నీ తాటాక చప్పుళ్ళకు ఈడెవరు భయపడే వాళ్ళు లేరని కూడా నీకు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా నీ పని నువ్వు చేసుకో. ఏదన్నా మా కూటమి ప్రభుత్వం తప్పు చేస్తూ ఉంటే ఈ తప్పు జరిగింది అని చెప్పు, దానికి సమాధానం ఇస్తాం. అంతేగాని నువ్వు నోటుకు వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు రామచంద్ర యాదవ్ గారు అని కూడా తెలియజేస్తాను. లోకేష్ బాబు గారి కొడుకు బీసీ హాస్టల్లో చదవాలనా? భారతదేశంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రుల కొడుకులు బీసీ హాస్టల్లోనే చదువుతున్నారా? ఎస్సీ హాస్టల్లోనే చదువుతున్నారా? అంటే ఇది ప్రజలకేం తెలియదా? అంటే నువ్వు నేర్పిస్తేనే ప్రజలు తెలుసుకుంటారా? కాబట్టి స్థాయి మర్చిపోయి మాట్లాడకుండా నీ పని నువ్వు చేసుకోవాలని చెప్పి రామచంద్ర యాదవ్ గారికి కూటమి ప్రభుత్వం జనసేన పార్టీలో ఉన్నప్పుడు నీకు పడిన ఓట్లు 16,000. దాని తర్వాత నువ్వు పెట్టిన పార్టీ బీసీవై పార్టీ పెట్టినప్పుడు నీకు పడిన ఓట్లు ఎంత? 3,000, 3,500 అన్నాయి. డిపాజిట్లు రాలా చాలా చోట్ల. పిఠాపురంలో నువ్వు పెడితే అభ్యర్థిని, పిఠాపురంలో అభ్యర్థిని ఎందుకు పెట్టాలి నువ్వు? పిఠాపురంలో అభ్యర్థిని పెడితే పవన్ కళ్యాణ్ మీద ఓ పక్క పెద్దిరెడ్డి కొడుకు మిథున్ రెడ్డి పవన్ కళ్యాణ్ ఓడించేదానికి మొత్తం యుద్ధ సామాగ్రి మాదిరి తరలినాడు. ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్ నాడు ఓడిపిస్తాం, కుప్పంలో చంద్రబాబు ఓడిపిస్తాం. మీ వల్ల కాదు, మీ జేజంలో కళ కూడా జరగదు, ఇంకా నెక్స్ట్ కూడా జరగదు. ప్రజలు తెలుసు మీ దౌర్జన్యాలు. మెడికల్ కాలేజు కడదాము, ఒక ఏజెన్సీకి ఇచ్చి కట్టిపిద్దామంటే మీరు వార్నింగ్ ఇస్తారు. ఎట్లా కడతారో చూడండి, ఎట్లా టెండర్లు వేస్తారు చూడండి, ఎట్లా కాంట్రాక్ట్ చూడండి, మీ కథ చేస్తామని మీకు భయపడి ఇంకా మీకు భయపడతారు. ఎవరు పెట్టుబడి పెట్టేవాళ్ళు, ఆంధ్రాలో పెట్టుబడి పెట్టేవాళ్ళు ఇంకా మీరు భయపడతారు. మీకు ఎందుకు? మీరు ఇదే మాట ఎక్కడ చూసినా భయభ్రాంతులు గురి చేయడమే. మేము వస్తాం, మిమ్మల్ని లేపేస్తాం, మేము వస్తాం, మీ కథ చేస్తాం. మీరు వచ్చేలే సచ్చేదిలే. తెలిసి మీకు 11 సీట్లు వచ్చిన మీకు ఏమన్నా వస్తాయి సీట్లు? జీవితంలో రావు. కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం, మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని మీకు మాట్లాడేంత అర్హత లేదు, లేనే లేదు. మీ ప్రూవ్డ్ ఆయన చెప్పినాడు, ఇప్పటి మహాసభలో చెప్పినాడు, వ్యతిరేక ఓటు చీలనివ్వను అని చెప్పినాడు. రణస్థలంలో చెప్పినాడు, నా పార్టీ జనసేన పార్టీ వైసీపీ పార్టీని అతపాతాలను తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, మా జనసేన పార్టీ కాదు అని చెప్పినాడు. ఇంకా బుద్ధి రాలేదా? అతపాతాలను తొక్కడం జరిగింది, ఆయన మాట నిలబెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి ప్రజల కోసము ఆయన ఏం చేస్తున్నాడో ప్రజలకే తెలుసు. ఉద్యోగాలు ఎంతోమందికి ప్రమోషన్స్ రావడం జరిగింది. మన ఎండి ఆఫీసుల్లో సెక్రటరీలకి అందరికీ కూడా కొన్ని వేల మందికి ప్రజలకి వేల కిలోమీటర్ రోడ్లు వేయడం జరిగింది. ఆయన ఏదన్నా సభ ఇప్పుడు ఆవిర్భావ దినోత్సవము అంగరంగ వైభవంగా చేస్తారు. అట్లాంటిది మా నాయకుడు ఒక మారుమూల పల్లెలో, ఒక ఆదివాసీ తాండాలో, వాళ్ళ మధ్యలో తిరుపతిలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు రాజీనామా కోరుతూ శాంతియుతంగా ధర్నా చేస్తున్న వైఎస్ఆర్సీపీ నాయకులపై జరిగిన దాడిని ఖండిస్తున్నామని మదనపల్లి వైసీపీ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ పేర్కొన్నారు. నేడు రాజ్యాంగ శిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నియోజకవర్గం సమన్వయకర్త నిసార్ అహ్మద్ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసే హక్కును కల్పించిందని, టీటీడీ చైర్మన్ పదవి చేపట్టిన నాటి నుండి బీఆర్ నాయుడు వివాదాస్పదంగానే ప్రవర్తిస్తున్నారని అన్నారు. ఇటీవల ఒక మహిళ వ్యవహారంలో ఆయన ప్రత్యక్షంగా దొరికిపోయి అబాసుపాలు కావడంతో పరమ పవిత్రమైన తిరుమల ప్రతిష్ఠ దిగజారిందని, ఆయన టీటీడీ చైర్మన్ గా కొనసాగడానికి అనర్హుడని భక్తులు భావిస్తున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో తిరుపతిలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాజీనామా కోరుతూ శాంతియుతంగా ధర్నా చేస్తున్న వైఎస్ఆర్సీపీ నాయకులు మరియు కార్యకర్తలపై
మహిళలపై దాడి ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా ఉందని, దాడికి పాల్పడిన అధికార పార్టీ వారిని రాజ మర్యాదలతో వదిలిపెట్టి దాడికి గురైన వైఎస్ఆర్సీపీ శ్రేణులపై కేసు పెట్టడం అనేది రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలుకు ప్రత్యక్ష నిదర్శనమన్నారు. అయితే చేస్తున్న వారిపై దాడులు జరగడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని, ఇలాంటి చర్యలు మేము తీవ్రంగా ఖండిస్తున్నామని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర మేధావుల ఫోరం కార్యదర్శి విఎస్ రెడ్డి, కౌన్సిలర్ ప్రసాద్ బాబు, హర్షవర్ధన్ రెడ్డి, సుధాకర్, ఈశ్వర్ నాయక్, సీనియర్ నాయకులు రఘునాథ్ రెడ్డి, ఆవుల మల్లికార్జున, శీలం రమేష్, బీరంగి రేవతి, శారదారెడ్డి, నాగమణి, లలితమ్మ, కొత్తపల్లి మహేష్, నరసింహులు పాల్గొన్నారు. ఈ మహిళా లోకమంతా బాధపడి ఈ రకంగా అంత ఉన్నత పదవిలో ఉండి ఆ దేవుని సన్నిధిలో ఉండి ఈ రకంగా ఆయన చేసినాడని కడుపు మండి ఆ లేడీస్ అందరూ పోయిందను ఆయన ఉండే హోటల్ దగ్గర నిరసన కార్యక్రమం చేస్తూ ఉంటే, ఏదైనా తప్పు నాది జరిగింది చేసింటే నేను మన్నించండి, ఇంక మీదట చేయనని అట్లా చేసింది పోగా వాళ్ళ మీద గుండాలను పెట్టి వాళ్ళ మీద దాడి చేయించి ఆ రకంగా వాళ్ళకి చిత్రహింసలు పెట్టడం చేయడం అదే చేస్తూ ఉంటే, ఈయన ఒక అడుగు వేస్తే పోలీస్ వ్యవస్థ రెండో అడుగు వేసింది. వాళ్ళు దెబ్బలు తినే వాళ్ళ మీదే కేసు పెట్టేసి ఆయన వాళ్ళకందరికీ ఫ్రీగా జీపుల్లో తీసుకుని పోయి ఇళ్ల కాడ వదిలేసి వీళ్ళ మీద అట్రాసిటీ కేసు పెట్టడం జరుగుతూ ఉంది. ఈ రకంగా అన్ని రకాలుగా కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అనేది మన స్టేట్లో జరుగుతూ ఉంది. ఈవెన్ అంబేద్కర్ గారు కూడా అదే మేము ఇవ్వడం జరుగుతూ ఉంది. మీరు కానీ ఈరోజు ఉండింటే ఎందుకు ఈ రాజ్యాంగం నేను తీసుకొచ్చానని మీరే బాధపడేవాళ్ళు. ఆ రకంగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇప్పటికైనా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఉండే వాళ్ళకి శిక్షించాలా, ఆయనకు వచ్చిందను ఆ పదవి నుండి బర్తరఫ్ చేయాలా. మీరు కానీ నిజంగానే న్యాయం చేసేవాడైతే ఈ రకంగా తప్పు చేసి తప్పు బయటపడినోన్ని కూడా ఖచ్చితంగా శిక్షించి ఆయనకు వచ్చిందను ఆ పదవి నుండి తొలగించాలా. ఇదే విధంగా మొన్న కూడా ఒక ఎంపీ గారు ఆ సైడ్ వచ్చిందను డ్రగ్స్ కేసులో ఇది అయినారు. డ్రగ్స్ కేసులో కానీ ఇరుక్కుని ఉంటే ఆయనకు వచ్చిందను స్టేషన్ వేలు ఇప్పించేసి మళ్ళీ తిరిగి ఆయన పార్లమెంట్కి అటెండ్ కావడం జరిగింది. దేశంలో ఉండే ప్రతి ఎంపీలు కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. డ్రగ్స్లో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన వ్యక్తి ఈరోజు పార్లమెంట్కి అటెండ్ అయిపోయినాడు. ఏ రకంగా చంద్రబాబు నాయుడు సేఫ్ గార్డ్ చేస్తూ ఉన్నారు, ఎందుకు కింద ఉండే వాళ్ళకి ఈ రకంగా సేఫ్ గార్డ్ చేస్తూ ఉన్నారు? 35 సంవత్సరాల ఇండస్ట్రీ అన్నారు. మీరు దేశాన్ని రైట్ ట్రాక్లో పెట్టాల్సిందికి పోగా ఈ రకంగా రకరకాలుగా ప్రోత్సహించుకుంటూ ఇండైరెక్ట్లీ మీ వాళ్ళకు మీరే ఎంకరేజ్ చేస్తున్నారు. కాబట్టి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము స్టేట్ పార్టీ తరఫున ఒకటే కోరుకుంటున్నాం, ఖచ్చితంగా బిఆర్ నాయుడు గారిని ఆ పదవి నుండి తొలగించి ఏ రకంగా దీనికి ఇది అయినారో వాళ్ళకి శిక్ష విధించాల్సిందిగా. ఈరోజు బిఆర్ నాయుడు చేసిన ఆకృత్యాలు ప్రపంచమంతా వైరల్ అయ్యి చూస్తున్నారు. మరి నీ విషయంలోనే మీరు అన్ని చేశారు కదా, మరి దీంట్లో ఈరోజు ఏ నిర్ణయం తీసుకొని ఏ శిక్ష చేస్తారు, ఏం నిర్ణయాలతో ప్రజలకు సమాధానం చెప్తారని కూడా ఈరోజు మేము చంద్రబాబు నాయుడిని ప్రశ్నిస్తున్నాం. ఇదే విధంగా పునరావృతమైతే దీన్ని మరింత ఉధృతంగా చేసిపోయి ఇలాంటివి జరగకుండా ఆపాలని మేము మహిళా లోకంతో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు ముందుకు వస్తాము. అంతేకాకుండా ఈరోజు చూస్తే ఎక్కడ చూడు మద్యం వేర్లే పాడడం వల్ల అనేక ఆకృత్యాలతో అసలు మహిళలు బయటకు రావాలంటే భయపడే పరిస్థితికి ఈరోజు కూటమి ప్రభుత్వము చర్యలు జరుగుతున్నాయి. వీటన్నిటిని ఎందుకు లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయకుండా ఇలా వదిలేస్తున్నారనేది కూడా అర్థం కావడం లేదు. మేమంతా కోరుకునేది ఒకటి, ఎవరికి ఏం జరిగినా న్యాయం అనేది ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా జరగాలనేది మేము కోరుకుంటున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు బిఆర్ నాయుడు చేసిన ఆకృత్యాలని నిజ నిరూపించాలి. ఎందుకంటే ఏ విషయంలో ఎలా అయితే నిరూపించుకొని మేము ముందరబడి క్లియర్ కట్గా బయటకు వచ్చాము, అదే విధంగా వాళ్ళని నిరూపించుకోవాలి, లేని పక్షంలో శిక్షించాలని కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మహిళలకు ఆ రోజు అవ్వాతాతకు అక్కా చెల్లెమ్మలకు ఎంత స్వేచ్ఛ ఉన్నింది. ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఆడబిడ్డల పరిస్థితి ఏ విధంగా ఉండిందో తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మాదిగ సామాజిక వర్గం చెందిన 2024లో ఎలక్షన్లో మాత్రం మాదిగల ఓట్లు కావాలా, మాలల ఓట్లు కావాలా చంద్రబాబుకు. ఈరోజు ఈ రాష్ట్రంలో అంబేద్కర్ సాక్షిగా ఈరోజు చెప్తున్నాం, దాదాపు 14 మంది ఈ రాష్ట్రంలో మాదిగ బిడ్డలను హత్య చేయడం కూడా ఈ కూటమి ప్రభుత్వానికే చెందిందని చెప్పి తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు పేద వర్గాల బడుగు వర్గాలకు సంబంధించిన ఎక్కడికెక్కడ కాలరాస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే కూటమి ప్రభుత్వం. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రజలందరూ ఇవన్నీ గ్రహించి మీ మూల్యం చెల్లించుకునే రోజులు దగ్గరలోనే పడతాయి.
వెల్కమ్ బ్యాక్. మదనపల్లి మున్సిపల్ కౌన్సిల్ సభ్యులకు మున్సిపల్ అధికారులు సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. మదనపల్లి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నేటితో ముగిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాలక వర్గానికి కార్యాలయ ఆవరణలో ఘనంగా వీడ్కోలు పలికారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనుజ, వైస్ చైర్మన్లు జింకా వెంకటాచలపతి, నూర్ అజాం కౌన్సిలర్లు ఉన్నారు. కమిషనర్ ప్రమిళ అధ్యక్షతని వీడ్కోలు కార్యక్రమం జరిగింది. అయితే అధికారులు కలిసి పాలకవర్గ సభ్యులను సన్మానించారు. ఒకసారి చూడండి మేడం, అందరు చూడండి అన్నా. రండి మేడం, రండి. చాలా మేడం. అన్నమయ్య జిల్లా ఏర్పడి కొంతకాలం గడిచినా ఇప్పటికీ జిల్లా స్థాయిలో అభివృద్ధి పనులు ఆశించిన స్థాయిలోకి జరగడం లేదని సిపిఐ నాయకులు ఆరోపించారు. నేడు వారు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ జిల్లా కేంద్రమైన మదనపల్లి పట్టణం అనేక మౌలిక సదుపాయాల లోటుతో బాధపడుతుందని అన్నారు. జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా జిల్లా కేంద్రంలో అన్ని ప్రభుత్వ శాఖలు పూర్తిస్థాయి కార్యకలాపాలు ఏర్పాటు చేయాలని, వైద్య సేవలు మెరుగుపరిచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేయాలని, రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సమస్యలు తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఫోటో కూడా తీయకుండా మాకు ప్రెస్కి ఇచ్చుకుంటామా? వాళ్ళు వెళ్ళిపోయారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె జిల్లా కేంద్రంగా ఏర్పడి ఇప్పటికీ 3 నెలలు అయిపోతున్నది. కానీ ఎప్పటి నుండో మదనపల్లె ప్రాంతంలో అనేక సమస్యలు తిష్టవేసి ఈరోజు నాట్యం చేస్తున్నా కానీ అధికారులు చోద్యం చూస్తున్నారు. ఇది మున్సిపాలిటీ అయినప్పటి నుండి కూడా ఈ ప్రాంతంలో అభివృద్ధి మాత్రం చాలా అధ్వానంగా తయారైంది. ఈరోజు మేము భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా ఈ నెల 1వ తారీఖు నుంచి ఇప్పటి వరకు గడప గడపకు సిపిఐ అని చెప్పి తిరిగే సమయంలో అనేక సమస్యలు ఈరోజు మా దృష్టికి వస్తున్నాయి. ఈరోజు తాగడానికి నీళ్లు సైతం కూడా ఈరోజు అనేక కాలనీల్లో నెలకు ఒకసారి మాత్రమే వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. అనేక కాలనీల్లో ఈరోజు డ్రైనేజ్ వ్యవస్థ లేక ఈరోజు మురికి కూపాలుగా తయారైపోయినాయి. ఈరోజు నగరం విస్తీర్ణం అవుతున్న సందర్భంలో ఈ యొక్క మున్సిపాలిటీ రోడ్లు వెడల్పు చేయడంలో కూడా అధికారులు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తూ ఈరోజు ట్రాఫిక్ సమస్య కూడా తీవ్రంగా మారిపోతుంది. ఈరోజు అనేక సమస్యలు, ఈరోజు ప్రజలు దైనందిన జీవితంలో అనేక సమస్యలు అనుభవిస్తూ ఉంటే ఈరోజు మున్సిపాలిటీలో వసూలు చేస్తున్నటువంటి పన్నులు విపరీతంగా పెంచి ఈరోజు వసూలు చేస్తున్నారు తప్పితే అభివృద్ధి చేయడంలో మాత్రం ఈరోజు వెనకడుగేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కానీ, లేకపోతే మున్సిపల్ చైర్మన్ కానీ, లేకపోతే ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు కానీ ఎవరే కానీ ఈ మదనపల్లె వాస్తవులుగా ఈ మదనపల్లె అభివృద్ధి కోసం, తాగునీటి కోసం, లేకపోతే ప్రజల ఆరోగ్య సమస్యలపైన కానీ ఎక్కడ దృష్టి పెట్టినటువంటి సమస్య లేదు. కాబట్టి ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీగా అనేక కాలనీలు, వార్డులు తిరిగే సందర్భంలో వస్తున్నటువంటి సమస్యలపైన దీర్ఘకాలికంగా ఈ సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు కూడా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా తాగునీటి కోసం, ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం, అలాగే మున్సిపాలిటీలో రోడ్ల వెడల్పు కోసం, అలాగే డ్రైనేజ్ వ్యవస్థ కోసం దీర్ఘకాలికంగా సమస్యల పరిష్కారంత వరకు పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం. విజయవాడలోని ఏ కన్వెన్షన్ హాల్ నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పవిత్ర రంజాన్ సందర్భంగా దావత్ ఏ ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలిసి రాష్ట్ర హజ్ కమిటీ డైరెక్టర్ మరియు రాజంపేట పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పఠాన్ ఖాదర్ ఖాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీ సోదరుల పట్ల చూపుతున్న ఆత్మీయత, గౌరవం మరియు మత సామరస్యాన్ని ప్రతిబింబించే విధంగా ఈ ఇఫ్తార్ విందు కార్యక్రమం ఘనంగా జరిగింది. రాష్ట్ర నాయకులు, మైనారిటీ ప్రతినిధులు మరియు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని పవిత్ర రంజాన్ పర్వదినం ఆధ్యాత్మికతను మరింతగా ప్రతిఫలింపజేశారు.
हजरात, इफ्तार अभी नमाज होगी। नमाज के फौरी बाद जो डयास पर बैठे हैं उनसे गुजारिश की जाती है कि पीछे डाइनिंग हॉल की तरफ चले जाएं। नमाज के बाद नमाज ये जो डयास पर बैठे हुए हैं कायदी వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. గడిచిన 5 ఏళ్ల తమ పాలక వర్గం పాలన సంతృప్తిని ఇచ్చింది. మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనోజ వెల్లడి. ప్రస్తుత పాలకవర్గం ఆధ్వర్యంలో ముగిసిన ఆఖరి సర్వసభ్య సమావేశం. పాలకవర్గ సభ్యులను సన్మానించిన మున్సిపల్ కమిషనర్ అధికారులు. నీరుగట్టువారిపల్లెలో తయారయ్యే పట్టు చీరలకు జీఐ ట్యాగ్ రావడానికి నా వంతు కృషి చేస్తా. 20 సూత్రాల అమలు కార్యక్రమం చైర్మన్ లంకా దినకర్ హామీ. నేడు మదనపల్లె నీరుగట్టువారిపల్లెలోనే మగ్గాలను పరిశీలించిన లంకా దినకర్. ఇది బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.